మేము అంత ప్రార్థన చేసినా కూడా మేము అనుకున్నట్టుగా పని జరగలేదు. మరి ప్రార్థన చేసి భగవద్ అనుగ్రహాన్ని పొంది మొదలెడితే అన్ని పనులు చక్కగా జరుగుతాయని చెప్పారు కదా, మరి ఎందుకు జరగలేదు అనేటటువంటి ఒక ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందిని మేము చూస్తూ ఉంటాం, వాళ్ళేమి అట్లా పూజ ఇదేమి చేయకుండానే మొదలెట్టారు, చాలా చక్కగా జరిగింది వాళ్ళ పని, కాబట్టి ఇదంతా ఏమిటి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ సంసారం అనేటటువంటిది ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటిది. లోకంలో ఎవరైనా ఒక మనిషి నదిలో పడినప్పుడు, నదిలోకి దిగినప్పుడు సహజంగానే ఆ నది మనని ఒక దిక్కుకి లాక్కెడుతూ ఉంటుంది. తన ప్రవాహంతో మనల్ని ఒక దిక్కుకి ఆ నది లాక్కెడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నదిలో పడినటువంటి ప్రతివాడు కూడా ఆ నది మనల్ని ఏ దిక్కుకి లాక్కెళ్తోందో అటే వెళ్ళాలి, ఇంకా మనకి మార్గమే లేదు అని ఉండదు. సహజంగా కొంత మేరకు మనల్ని ఆ నది అనేది ఒకవైపుకి లాక్కెళ్తూ ఉంటుంది, ఆ వేగం అనేది ఉండనే ఉంటుంది, అది నిజమే. కానీ నదిలో పడినటువంటి ప్రతివాడు నది మనల్ని ఎక్కడికి లాక్కెళ్తుందో అక్కడికే వెళ్ళాలి, అది తప్ప మనకి ఇంకో మార్గమే లేదు అని కాదు. మరేమిటి అనంటే, మన ప్రయత్నం అనేది ఒకటి ఉంది. నదిలో పడ్డటువంటి వాడు సరిగ్గా తన బలాన్ని అయినంత వరకు తన బలాన్ని ఉపయోగించి ఈదడం మొదలెడితే అప్పుడు కొంతమేరకు మనల్ని నది ఒక దిక్కుకి లాక్కెళ్తున్నప్పటికీ మన ప్రయత్నంతో మనం అనుకున్నటువంటి దిక్కుకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక్కడ మన ప్రయత్నం అనేటటువంటిది చాలా అవసరం. చక్కగా మన బలాన్నంతా ఉపయోగించి మనం ఈదగలిగితే సరైనటువంటి దిక్కుకి మనం చేరగలుగుతాం, నదిని దాటగలుగుతాం. అదే రకంగా ఈ సంసారం అనేటటువంటిది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక నది. దీనిలో పడ్డటువంటి ప్రతివాడు కూడా వాడి వెనకటి కర్మలకు అనుసారంగా అనేక విధమైనటువంటి ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వెనకటి కర్మలు వీడి యొక్క భవిష్యత్తుని నిర్ణయం చేస్తూ ఉంటాయి. ఆ కర్మల యొక్క ప్రభావం వల్ల వీడి కొన్నిసార్లు సఫలతని పొందుతాడు, కొన్నిసార్లు పొందడు. అంటే వీడు ప్రయత్నం చేసినప్పటికీ ఆ వెనకటి కర్మ అనేది కనుక ప్రబలంగా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏమిటంటే, వెనకటి కర్మ అంటే నిన్న మొన్న చేసిన కర్మ మాత్రమే కాదు. ఇక్కడ వెనకటిది అనంటే అది నిన్న మొన్న, కిందటి నెల, కిందటి సంవత్సరం, 10 ఏళ్ల క్రితం అని మాత్రమే కాదు. ఇక్కడ సంసారం అనంటే ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సంసారం. వెనకటి జన్మ, దాని వెనకటి జన్మ, దాని వెనకటి జన్మ, ఇలా ప్రతి జన్మలోనూ మనిషి ఎన్నో పుణ్యాలని పాపాలని ఎన్నో చేశాడు. అవన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాట్ల సమయం వచ్చినప్పుడు మనకి ఫలాలను ఇస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. దానికి తగినటువంటి ఫలాల్ని కూడా భగవంతుడు మనకి ఆయా సందర్భాల్లో ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రవాహంలో, ఈ ప్రవాహ సదృశమైనటువంటి ఈ ప్రపంచంలో పడినటువంటి వాడు, ఈ సంసారంలో ఉన్నటువంటి వాడు, వాడి యొక్క ఆ కర్మలు అవన్నీ కూడా వెనకటి కర్మల చేత వీడి యొక్క భవిష్యత్తు అనేది అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వీడి యొక్క ప్రయత్నానికి కూడా ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది. వెనకటి కర్మలకు అనుసారంగా అన్నీ జరుగుతూ ఉంటాయి అనేటటువంటిది వాస్తవమే. అంటే నదిలో పడినటువంటి వాడి మీద ఆ నదీ ప్రవాహం యొక్క ప్రభావం ఉండనే ఉంటుంది. దాని చేత వాడు ఒక దిక్కుకి లాక్కెళ్ళబడుతూ ఉంటాడు అనేది వాస్తవమే. కానీ ఎలాగైతే అక్కడ వీడి ప్రయత్నాన్ని ఉపయోగించి, వీడి యొక్క బలాన్ని ఉపయోగించి ఈదేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ లాగుతూ ఉన్నప్పటికీ కూడా తనకి కావలసినటువంటి దిక్కుకి ఎలాగైతే వెళ్ళగలుగుతాడో, అదే రకంగా మనిషి వెనక చేసినటువంటి కర్మఫలాల్ని అనుభవిస్తూ వాటి చేత ప్రభావితుడు అయి ఉన్నప్పటికీ కూడా వీడి ప్రయత్నానికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని చక్కగా గనక చేస్తే అనుకున్నటువంటి దిక్కుకి వీడు వెళ్ళగలుగుతాడు. కర్మఫలాల వెనకటి కర్మల ప్రభావం అనేది మనిషి మీద ఉంటుంది, లేదని కాదు. కానీ మొత్తం దానికి లొంగే మనం నడుచుకోవాలి, ఇంకా మనకి ఇంకో మార్గమే లేదు అని కాదు. ఒక మార్గం ఉంది, అదే మన ప్రయత్నం.
నదిలో పడినటువంటి వాడు ఆ నది మనల్ని ఏ దిక్కుకి లాక్కెళ్తుందో అటే వెళ్ళాలి అని లేదు. అక్కడ ఒక మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గం అంటే ఈదడం, మన శక్తిని ఉపయోగించి ఈదడం. అదే రకంగా ఇక్కడ కూడా ఒక మార్గం ఏమిటి అని అంటే మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండడం. దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా మన యొక్క ప్రయత్నం, ఆ కర్మ ఉందా లేదా అనేటటువంటి విచారాన్ని వదిలిపెట్టి మన ప్రయత్నాన్ని ఏమాత్రం తక్కువ లేకుండా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్నే శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మన యొక్క ప్రయత్నానికి, మనిషి యొక్క ప్రయత్నానికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది. ఈ ప్రయత్నం చేత వెనకటి కర్మల యొక్క ప్రభావం వీడి మీద ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం చేత అన్ని కర్మల్లోనూ సఫలతని మనిషి పొందగలుగుతాడు. కాబట్టి దీన్ని చక్కగా మనం తెలుసుకొని మన ప్రయత్నాన్ని చక్కగా చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అనంటే, నదీ ప్రవాహం అనేది ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా ఉంటుంది. నది సామాన్యంగా ఒక రకంగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ 365 రోజులు నదీ ప్రవాహం ఒకేలా ఎక్కడా ఉండదు. కొన్నిసార్లు వర్షాకాలంలో చాలా వేగంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు మనం దాంట్లో దిగడమే కష్టం, దాంట్లో కాలు పెట్టడమే కష్టం, దాంట్లో దిగడమే కష్టం. దిగిన తర్వాత మనం ఎంత ఈదినా కూడా మనం అనుకున్నటువంటి దిక్కుకి ఒక్క అడుగు కూడా కదలలేము. పైపెచ్చు ఆ నది మనల్ని ఏ వైపు లాక్కెళ్తుందో అటువైపు మనం బలవంతంగా అటువైపు వెళ్లాల్సి వస్తుంది, ఆ నదీ ప్రవాహం అనేది. అప్పుడు మనం ఏం చేయాలి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఆ వేగాన్ని చూసుకొని మనం నదిలోకే దిగకూడదు. ఏం చేయాలి అనంటే ఆ వేగం తగ్గేంత వరకు మనం ఆగాలి. ఆగినప్పుడు కొన్నాళ్ళయ్యాక, ఎలాగో ఇప్పుడు వర్షాకాలంలో ఉద్ధృతమైనటువంటి ప్రవాహం ఉన్నప్పుడు అది 365 రోజులు అలాగే ఉండదు. ఇప్పుడు ఉద్ధృతమైన ప్రవాహం ఉన్నది, కానీ కొన్నాళ్ళు ఆగితే అది తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఆ వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు మనం మళ్ళీ దాంట్లోకి దిగి ఈదుకుంటూ మనం అనుకున్న చోటికి మనం వెళ్ళచ్చు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అనంటే నదిలో అసలు వేగమే ఉండదు. వేసంకాలంలో నీళ్లు చాలా తగ్గినప్పుడు అసలు నది నిశ్చలంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. లోపల ఎక్కడో చిన్నగా ప్రవాహం ఉన్నప్పటికీ అది మన కంటికే కనపడదు. అసలు దాంట్లో మనం దిగినా కూడా అసలు ప్రవాహం ఉన్నట్టే తెలియదు మనకి. చాలా నిశ్చలంగా ఉంటుంది నది. అప్పుడు చాలా సులభంగా దాటుకొని వెళ్ళిపోతాం. అసలు ఏ విధమైనటువంటి కష్టమే ఉండదు మనకి, చాలా సులభంగా దాటుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి వాతావరణం ఒకసారి వస్తుంది. కొన్నిసార్లు ప్రవాహము కొంచెం తగ్గుతుంది, కానీ ఉండనే ఉంటుంది. అప్పుడు మనం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేసి ఎక్కువ బలంతో ఈదాలి. అలా కూడా ఉంటుంది కొన్నిసార్లు. అంటే యథావత ఏమిటి, ఆ నదీ ప్రవాహం అనేది ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉందో దాన్ని మనం చూసుకొని దానికి తగినట్టుగా దాటేటటువంటి ఏర్పాట్లని మనం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, మనం దాటడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పడవ దొరుకుతుంది మనకి, అదృష్టవశాత్తు ఏదో ఒక పడవ ఉంటుంది. అప్పుడు మనం అసలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, దాంట్లోకి ఎక్కి కూర్చుంటే చాలు, ఆ పడవే మనల్ని హాయిగా అవతల వైపుకి తీసుకెళ్తుంది. అసలే ప్రయత్నం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, హాయిగా మనల్ని తీసుకెళ్ళి దాటిస్తుంది. ఇలా కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది నదిలో. అదేవిధంగా మనిషికి జీవితంలో ఈ సంసారమైనటువంటి ప్రవాహం ఏదైతే ఉందో ఇది రకరకాలుగా ఉంటుంది. అక్కడ నది యొక్క గతి అనేది వేరే వేరే రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనిషి యొక్క గతి కూడా వెనకటి కర్మలకు తగినట్టుగా వేరువేరుగా ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే మన యొక్క ప్రయత్నాన్ని విశేషంగా మనం చెయ్యాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, చాలా సులభంగా అయిపోతుంది. మనం అనుకుంటాం, అయ్యో దీన్ని చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎంత కష్టపడాల్సి వస్తుందో అని మనం అనుకుంటాం. కానీ చాలా సులభంగా అయిపోతుంది పని. అప్పుడు మనం అనుకుంటాం, నేను ముందు చాలా అనుకున్నాను, చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాను, కానీ చాలా సులభంగా అయిపోయింది అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు చాలా కష్టపడతాం, దానికి తగినటువంటి ఫలం మనకు దొరుకుతుంది. కొన్నిసార్లు మనం ఊరికే ఉన్నా కూడా ఆ ఫలితం మనల్నే వెతుక్కుంటూ వస్తుంది, మనం ఉన్న చోటికే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మనం అసలు ఏ ప్రయత్నం చేయకుండానే మనకు దొరుకుతుంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పని జరగదు. మనం అయినంత ప్రయత్నం చేసాం, అందులో ఏమాత్రం సందేహం లేదు, కానీ దాని ఫలం వెంటనే మనకి దొరకదు. అంటే ఎలాగా, ఉద్ధృతంగా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అవతలకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మన బలం దాని బలం ముందు సరిపోదు. ఆ నదీ ప్రవాహం యొక్క బలం ఎంతుందో ఆ బలం ముందు మన బలం చాలా తక్కువ. కాబట్టి ఒకవేళ అటువంటి సందర్భంలోనూ ఆ బలాన్ని కూడా ఢీకొని అవతలకు వెళ్ళేంత బలంగా మనం ఈదగలిగితే అప్పుడు కావాలంటే అవతలకు వెళ్ళొచ్చు, కానీ అంత బలం మనిషికి ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ వర్షాకాలం తగ్గేంత వరకు, ఆ నీళ్లు తగ్గి ఆ ప్రవాహం తగ్గేంత వరకు మనం ప్రతీక్షించాలి.
ఆ తర్వాత మళ్ళీ మనకు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఖచ్చితంగా మనం దాటగలుగుతాము. అదేవిధంగా జీవితంలో కొన్నిసార్లు ఏదైనా పని మనం ప్రయత్నం చేసి కూడా ఏదైనా పని జరగలేదు అని అంటే అప్పుడు మనం నిరాశ చెందకూడదు. ఖచ్చితంగా ఇవాళ జరగకపోయినా మనం చేసినటువంటి ప్రయత్నం, మనం పడ్డటువంటి కష్టం అలాగే ఉంటుంది. అది ఏదో ఒక రోజు మనకి ఖచ్చితంగా దాని ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎలాగైతే ఆ ప్రవాహం తగ్గేంత వరకు మనం ఆగాలో, అదే రకంగా ఇక్కడ ఆ వెనకటి కర్మ ఏదైతే ఉంటుందో దాని ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మన ప్రయత్నం దాని ముందు సరిపోనప్పుడు, అయినంతవరకు మనం ప్రయత్నం చేసినా కూడా మన ప్రయత్నం దాని ముందు సరిపోనప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు మనం ప్రతీక్ష చేయాల్సి వస్తుంది. దాని ఫలం అనేది మనకి దొరకదు, వెంటనే దొరకదు. అప్పుడు మనం కాసేపు ఆగాలి. అలాగని మనం చేసిందంతా వ్యర్థమైపోయింది అని అర్థం కాదు. వ్యర్థం అవ్వలేదు, కొంతవరకు చేసాం, అక్కడికి ఆగాం, ఇంకా మనం చేయలేము, అయినంతవరకు చేయగలిగాం, చేసిన ఎంత చేయగలమో అంత చేసాం, అక్కడికి ఆగింది, ఇంకా మనం ముందుకు చేయలేము. అప్పుడు ఏం చేయాలి అంటే అది అయ్యేంత వరకు, ఆ ప్రవాహం తగ్గేంత వరకు మనం ఆగాలి. కాబట్టి ఇక్కడ ఇదేదో మనం చేసేది వ్యర్థమైపోయింది అని మనం ఎప్పుడు కూడా భావించకూడదు. కాబట్టి ఈ జీవితం అనేటటువంటిది కూడా ఈ నదీ ప్రవాహం లాంటిది. ఇప్పుడు నేను చేసేది ఏదో వ్యర్థమైపోయింది, నా ప్రయత్నం అంతా వృధా అయిపోయింది, ఇంకా నా వల్ల ఏమీ కాదు, నేను ఎందుకు పనికిరాను అనేటటువంటి ఆలోచన మాత్రం ఎవ్వరూ కూడా చేయకూడదు. ఇవాళ ప్రయత్నం చేశాం, కాలేదు అని అంటే ఖచ్చితంగా ఇంకో రోజు మనకి తప్పకుండా అది అవుతుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ విశ్వాసంతో మన యొక్క పనులని ప్రామాణికంగా చక్కగా మనం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి జీవితంలో మన యొక్క ప్రయత్నాన్ని నిరంతరం మనం చేస్తూ అనేక విధమైనటువంటి సాధనల్ని మనం చెయ్యాలి. కాబట్టి ఏతావత ఏమైంది అని అంటే ఆ భగవంతుడి యొక్క ఆరాధనని మనం చేసి మొదలుపెట్టినప్పుడు కూడా మన పూర్వకర్మ అనేటటువంటిది చాలా ప్రబలంగా ఉంది అనంటే అప్పుడు మనకి దాని యొక్క ఫలం దొరకడానికి కొంత సమయం పడుతుంది, వెంటనే అవదు, కొంత సమయం పడుతుంది. అదేమిటి మేము ఇంత చేశాం కదా అంటే మేము చేసినంత వ్యర్థమైపోయిందా అని ఎవరో అనుకోకూడదు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఆయన ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక పెద్ద కారు కొనుక్కున్నాడు. కానీ అదే సమయంలో బాగా వర్షాలు పడి తాను ఉన్నటువంటి ఊరు మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఏ రోడ్డు మీద అయితే ఈ కారులో ఇతను తిరగాల్సి ఉందో ఆ రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయినాయి. అప్పుడు ఇతను ఏం చేయాలి? నీళ్లు ఉంటే ఏమిటి, నేను నా కారుని తీసుకొని నేను బయలుదేరుతాను అని కనుక బయలుదేరితే అప్పుడు ఏమవుతుంది? కుదరదు, దాంట్లో వెళ్ళలేడు. రోడ్లన్నీ నీటితో నిండిపోయినాయి. కాబట్టి నీ దగ్గర ₹1,00,00,000 కాదు 10 కోట్లు పెట్టి కారు కొనుక్కున్నా కూడా దాంట్లో మనం వెళ్ళలేము. అలాగని అయితే నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టి కొన్నదంతా వృధా అయిపోయిందా, నా ₹1,00,00,000 పోయినట్టేనా, అన్న వ్యర్థమైపోయినాయా అని అర్థం కాదు. అలా అనడానికి వీల్లేదు. మీరు కొనుక్కున్నది ఎక్కడ వ్యర్థం కాలేదు, ఉంది. కానీ ఇప్పుడు మీకు అనుకూలంగా వాతావరణం లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళడానికి వెళ్ళాలి. కొన్నాళ్ళు ఆగితే నీళ్ళన్నీ తగ్గుతాయి, మళ్ళీ రోడ్లన్నీ చక్కగా అవుతాయి, అప్పుడు మళ్ళీ వెళ్ళడానికి ఏ ఇబ్బంది ఉండదు. అయితే అంతవరకు ఆగాల్సి వస్తుంది. అలాగని మీరు ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అయిపోయినాయని అర్థం కాదు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక భగవద్ ఆరాధన చేసాం, పని మొదలుపెట్టాం, జరగలేదు అని అంటే దాని అర్థం ఏమిటి? దానికి సమయం రావాలి అని దీని యొక్క అర్థం. కాబట్టి దీనంతటిని కూడా మనం చక్కగా తెలుసుకొని విశేషంగా జీవితంలో గొప్ప గొప్ప ఆశయాలని పొంది వాట్లని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ఆ ప్రయత్నాన్ని మనిషి చెయ్యాలి. తద్వారా ఆ సాఫల్యతని పొందాలి. భగవద్ అనుగ్రహం అనేటటువంటిది మనకి ఉండనే ఉన్నది. కాబట్టి ఇదంతా వ్యర్థం అని ఎవరు కూడా భావించకూడదు. భగవద్ అనుగ్రహాన్ని పొంది జీవితంలో గొప్ప గొప్ప ప్రయత్నాలను చేసి మంచి పనులను చెయ్యాలి. తద్వారా మనము శ్రేయస్సుని పొందాలి, మన ద్వారా నలుగురు కూడా శ్రేయస్సుని పొందేట్టుగా మన ప్రవృత్తి అనేది ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి విశేషంగా ఆ మహాగణపతి యొక్క ఆరాధనను ఈ విశేష సందర్భంలో చక్కగా చేసి అందరూ కూడా కృతార్థులు కావాలి. ఆ మహాగణపతి యొక్క అనుగ్రహంతో సమస్త విఘ్నములను పోగొట్టుకొని సమస్త కార్యముల్లోనూ సాఫల్యాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 1200 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలో అవతరించి ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించి
అందరికీ కూడా సన్మార్గాన్ని ఉపదేశించి విశేషమైనటువంటి అనుగ్రహం చేసిన మహాపురుషులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కేరళలోని కాలటీ క్షేత్రంలో అవతరించారు. సంపూర్ణ భారతదేశంలో సంచరించి సనాతన హిందూ ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశారు. అదేవిధంగా ఈ సనాతన వైదిక ధర్మం అలాగే ఈ అద్వైత తత్వం నిరంతరం ప్రచారంలో ఉండాలి, జనాలందరూ కూడా శ్రేయోవంతులు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశంలోని 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. అందులో శృంగేరి క్షేత్రంలో శారదా పీఠాన్ని, ద్వారకా క్షేత్రంలో కాళికా పీఠాన్ని, బదరీ క్షేత్రంలో జ్యోతిష్ పీఠాన్ని, పురీ క్షేత్రంలో గోవర్ధన పీఠాన్ని స్థాపించి తమ 32వ వయస్సులో కేదార క్షేత్రానికి వెళ్ళి, కేదారనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ తమ యొక్క అవతారాన్ని సమాప్తి చేసి ఉన్నారు. దీన్నే మన వెనకటి వాళ్ళు అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చ యః చతుష్పీఠ ప్రతిష్ఠాత జయతాశంకరో గురు అనేటటువంటి శ్లోకంలో ఈ అన్ని విషయాన్ని కూడా సంగ్రహించారు. అవతీర్ణశ్చ కాలట్యాం, కాలటీ క్షేత్రంలో అవతరించినటువంటి వారు, కేదారే అంతర్హితశ్చ యః కేదార క్షేత్రంలో తమ యొక్క అవతారాన్ని సమాప్తి చేసినటువంటి వారు, చతుష్పీఠ ప్రతిష్ఠాత సమస్త భారతదేశంలో సంచరించి ఈ హిందూ ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని పునరుద్ధరించి అందరికీ కూడా మార్గదర్శనం చేసి ఈ హిందూ ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చతురామ్నాయ పీఠాన్ని స్థాపించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు జయతాత్ శంకరో గురు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇవాల్టి రోజున సమస్త హిందువుల్లోనూ ఒక ఐకమత్యం అనేటటువంటిది ఎంతో అవసరం. ఇక్కడ సమస్త హిందూ ధర్మంలో ఉండే అన్ని పరంపరలను, అన్ని సంప్రదాయాలను ఏకం చేసి అన్నిటిలోనూ ఒక ఐకమత్యాన్ని కలిగించేటటువంటి శక్తి అది శంకర భగవత్పాదాచార్యుల వారు చూపించినటువంటి మార్గానికి మాత్రమే ఉండేది. శంకరులు చూపించినటువంటి ఆ అద్వైత తత్వం ఏదైతే ఉందో, ఆ అద్వైత సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో, దీని ద్వారా మాత్రమే మనం అనుకుంటున్నటువంటి ఆ ఐకమత్యాన్ని మనం సాధించగలుగుతాం. ఇటువంటి గొప్ప తత్వాన్ని ఈ జగత్తుకి ఉపదేశించినటువంటి వారు కాబట్టే జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది. వారికి ఉన్నటువంటి స్థానం మరి ఏ ఆచార్యులకి కూడా లేదు. అంత గొప్ప స్థానం. అంటే మన దేశంలో జనాలకి మంచి విషయాలని మార్గదర్శనం చేసి మంచి మార్గాన్ని, ధార్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. అయితే అటువంటి వారు ఎంతమంది ఉన్నప్పటికీ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క స్థానం ఏదైతే ఉందో, సర్వోత్కృష్టమైనటువంటి స్థానం, అది అంతే, అది మారేది లేదు. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి స్థానం శంకర భగవత్పాదాచార్యుల వారిది. కాబట్టి వారు ఈ యొక్క ధర్మాన్ని ఉద్ధరించి అందరికీ కూడా విశేషమైనటువంటి మార్గదర్శనం చేసి అనుగ్రహించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు అనేక విధమైనటువంటి స్తోత్రములను రచించి ఆ స్తోత్రములలో మొట్టమొదట విశేషంగా ఇవాల్టి రోజున సమస్త హిందువులు, సమస్త ఆస్తికులు నిరంతరం పారాయణ చేసేటటువంటి ఆ గణేశ పంచరత్న స్తోత్రాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు రచించారు. ముదాకరాత్మమోదకం అని ఆ స్తోత్రం ప్రారంభమవుతుంది. అద్భుతమైనటువంటి శబ్దములతో, అద్భుతమైనటువంటి సాహిత్యంతో, సంస్కృత సాహిత్యంతో శంకరులు ఈ స్తోత్రాన్ని రచించి ఉన్నారు. కాబట్టి ఈ రకంగా శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా మొట్టమొదట మహాగణపతి యొక్క స్తుతిని చేసి విశేషంగా తదనంతరం అనేక విధమైనటువంటి స్తోత్రాల్ని రచించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ గణపతి చతుర్థి సందర్భంలో మహాగణపతి యొక్క ఆరాధనను చేసి తమ తమ ఇళ్లల్లో విశేషంగా గణపతి ఆరాధనను చేసి అదే రకంగా దేవస్థానానికి కూడా వెళ్ళి దేవుడి దర్శనం కూడా చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ దేవస్థానానికి మనం వెళ్ళాలి. దేవస్థానంలో మనల్ని అనుగ్రహించేటటువంటి భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవస్థానానికి మనం వెళ్ళాలి, భగవంతుడు దర్శనం చెయ్యాలి, రావాలి. ఇక్కడ
దేవస్థానానికి మనం ఎప్పుడు వెళ్ళాలి అనంటే రోజు వెళ్ళాలి. రోజు దేవస్థానానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసి రావాలి. లేదు మాకు రోజు దేవస్థానానికి వెళ్ళేంత సమయం లేదు, చాలా పనులున్నాయి మాకు, అవన్నీ ఉన్నప్పుడు మేము దేవస్థానానికి వెళ్ళొస్తే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, కాబట్టి మేము వెళ్ళడం కుదరదు, రోజు వెళ్ళడం అనేది కుదరదు అని అంటే, అటువంటి పరిస్థితి కనుక ఉంటే అప్పుడు 2 రోజులకు ఒకసారైనా వెళ్ళాలి. అది కూడా కష్టం, మాకు చాలా పనులు ఉన్నాయి, 2 రోజులకు ఒకసారి వెళ్ళడం కూడా కష్టం అని అంటే అప్పుడు వారానికి కనీసం 2 సార్లు అయినా వెళ్ళాలి. లేదు వారానికి 2 సార్లు వెళ్ళేంత సమయం కూడా మాకు లేదు, చాలా పనులు ఉన్నాయి, మా పనులు చేసేవాళ్ళు ఇంకెవరు లేదు, మా పనులను మేమే చేసుకోవాలి అనేటటువంటి పరిస్థితి ఉంటే కనీసం వారానికి ఒకసారి అయినా వెళ్ళాలి. లేదు వారానికి ఒకసారి కూడా వెళ్ళడం మా వల్ల కాదు, అంత సమయం కూడా మాకు లేదు అనేటటువంటి మాటని మాత్రం ఎవ్వరూ అనకూడదు. వారానికి ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దేవస్థానానికి వెళ్ళాలి, దేవుడి దర్శనం చేయాలి. మనల్ని అనుగ్రహించేటటువంటి దేవుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళడానికి వారం రోజుల కంటే ఎక్కువ సమయం మనం తీసుకోకూడదు. అంతకంటే ఎక్కువ సమయం మనకు అవసరం లేదు. ఉన్నాయి పనులున్నాయి, అందరికీ పనులున్నాయి, ప్రతి ఒక్కడికి పనులున్నాయి, వాళ్ళ పనులు చాలా ఉండనే ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వారానికి ఒకసారి 10-15 నిమిషాలు కూడా నేను దేవుడి కోసం కేటాయించలేను అనేంత పనులు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు. పనులుంటాయి కానీ ఇన్ని పనులు ఎవరికీ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారైనా ఖచ్చితంగా మనము వెళ్ళాలి. మన పిల్లల్ని కూడా దేవస్థానానికి తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి, భగవంతుడు అంటే ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, భగవంతుడు ఉపాసన మనం ఎలా చెయ్యాలి, వెనకటి వాళ్ళు ఎలా చేశారు, దీని యొక్క గొప్పతనం ఏమిటి, ఆ భగవంతుడు ముందుకెళ్ళినప్పుడు మనం ఎలా చెయ్యాలి, ఏం శ్లోకాలు పఠించాలి, అవన్నీ కూడా పిల్లలకు నేర్పించి మనం ఆ వాతావరణాన్ని వాళ్ళకి ఆ సంస్కారాన్ని కనుక బోధిస్తే తద్వారా మనం వాళ్ళకి ఎంతో ఉపకారం చేసినటువంటి వాళ్ళం అవుతాం. పిల్లల్ని ఆ దేవస్థానానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఆ దేవుడి దర్శనం చేసినప్పుడు ఆ దేవుడి దృష్టి పిల్లల మీద పడినప్పుడు తద్వారా జీవితంలో ఎటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం ఆ పిల్లలకు వస్తుంది. ఇటువంటి సంస్కారాన్ని మనం వాళ్ళకి అందించడం ద్వారా ఈ సామర్థ్యం మన పిల్లలకు వస్తుంది. కాబట్టి మనము వెళ్ళాలి, మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇదంతా అలవాటు చేయాలి, దీని గురించి అంతా చక్కగా తెలియజేయాలి, వాళ్ళకి దీని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చక్కగా తెలియజేయాలి. కాబట్టి దీని గొప్పతనాన్ని మన పిల్లలకి తెలియజేయాలి. ఇక్కడ మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు దీని గొప్పతనం తెలుసుకొని మనం కూడా గొప్పవాళ్ళుగా మారి భగవదారాధన చెయ్యాలి. అంతే తప్ప ఇక్కడ మనం చాదస్తంగా మారకూడదు. దీని ద్వారా మనం చాదస్తాన్ని తెచ్చుకోకుండా గొప్పతనాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ భగవదారాధన అనేటటువంటిది మనందరికీ కూడా ఒక బలం. మనిషికి భగవదారాధన అనేటటువంటిది ఒక పెద్ద బలం కావాలి తప్ప బలహీనత కాకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి ఇది గనక మనకి బలహీనతగా మారింది అని అంటే తద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఇది మనకు ఒక బలంగా మారాలి. భగవదారాధన, భగవద్ అనుగ్రహం అనేది మనకు ఒక పెద్ద బలం. కాబట్టి ఆ బలంగా దీన్ని మనం మలుచుకోవాలి. తద్వారా జీవితంలో గొప్ప గొప్ప సాధనలను మనం చేయాలి తప్ప ఇది బలహీనతగా మనం మార్చుకోకూడదు. దీన్ని మనం చక్కగా ఆలోచిస్తే దీని అర్థం ఏమిటి అనేది మనకే తెలిసి వస్తుంది. కాబట్టి ఇది మన బలహీనత కాకూడదు, మన బలం కావాలి. ఇది వాస్తవంగా మన బలం. కాబట్టి అటువంటి బలాన్ని మనం పొందాలి, భగవదారాధన చెయ్యాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, దీని గురించి వాళ్ళేదో అంటూ ఉంటారు, వీళ్ళు ఇలా అంటారు, వాళ్ళు అలా అంటారు, అందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం ప్రామాణికమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు, సరిగ్గా ఆలోచించి ఒక ప్రామాణికమైనటువంటి మార్గంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఇంకెవ్వరు ఏం చెప్పినా కూడా దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. దారిని పోయే వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాలన్నీ, దారిని పోయే వాళ్ళందరూ సగం సగం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయాల్ని వినాల్సిన అవసరం లేదు. దాన్ని కనుక మనం వింటూ ఉంటే ఒకడొక రకంగా చెప్తున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు, చివరికి మనమే నష్టపోతాం. వీడు చెప్పినట్టు చేసి, వాడు చెప్పినట్టు చేసి, ఇంకోటి చెప్పినట్టు చేసి, ఇలా రకరకాలుగా మనం చేస్తే చివరికి నష్టపోయేది మనం. అందుకే ఒక కథ ఉన్నది. ఒకసారి ఒక ఊళ్ళో ఒక తండ్రి కొడుకులు ఉన్నారు ఒక గ్రామంలో. వాళ్ళిద్దరూ ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవడానికి సంతకెళ్ళారు. పక్క ఊళ్ళో సంతకెళ్ళారు. అక్కడికి వెళ్ళి కావాల్సినటువంటి కూరగాయలు, బియ్యం, పప్పులు అవన్నీ కూడా కొనుక్కొని ఇంటికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే అదే దారిలో గుర్రాలు నమ్మేటటువంటి వాడు ఉన్నాడు. వాడు రకరకాల గుర్రాలని తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నాడు. వీళ్ళ చేతిలో కొంత డబ్బు ఉంది. అప్పుడు ఈ తండ్రి ఏం చేశాడు అంటే, అలాగే చేతిలో కొంచెం డబ్బు మిగిలింది కదా,
ఒక గుర్రాన్ని కూడా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తే మనకి పనులకు ఉపయోగపడుతుంది, మనకి తిరగడానికి దానికంతా ఉపయోగపడుతుంది అని ఈ తండ్రి ఆలోచించి ఆ గుర్రాల మీద వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. చూస్తే అక్కడ ఒక చిన్న గుర్రం ఉంది. చిన్నదంటే అది ఎట్లా ఉంది, ఎదుగుతున్నటువంటి గుర్రం, మరీ ఇప్పుడే పుట్టింది కాదు, అలాగనే చాలా పెద్దది కూడా కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది అది. అటువంటి ఒక గుర్రాన్ని చూసి ఇది బాగుంది, ఇది ఎదుగుతోంది కాబట్టి దీన్ని కనుక కొనుక్కొని తీసుకెళ్ళి చక్కగా చూసుకుంటే మనకి భవిష్యత్తులో చాలా ఏళ్ళు ఉపయోగపడుతుంది అని అనుకొని దానికి కావాల్సిన డబ్బులు ఇచ్చాడు, దాన్ని కొనుక్కున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఈ తండ్రి కొడుకు వీళ్ళిద్దరూ కూడా దానికి ఆ తాడుని కట్టి నడిపించుకొని తీసుకెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళినప్పుడు దారిలో ఎవడో ఒకడు కనపడ్డాడు. వాడు ఈ తండ్రిని చూసి అన్నాడు, ఏమైనా నీకేమైనా బుద్ధి ఉందా? గుర్రం ఉంది, అసలు ఈ గుర్రం ఉండేది ఎందుకు? దాని మీద ఎక్కి వెళ్ళడానికి. గుర్రం ఉండేదే దాని మీద ఎక్కి వెళ్ళడం కోసం. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ గుర్రాన్ని నడిపిస్తున్నావు, నువ్వు నడుస్తున్నావు, నీ కొడుకుని నడిపిస్తున్నావు. నీకేమైనా బుద్ధి ఉందా? అసలు ఇదేమిటిది అని చెప్పి తిట్టాడు ఒకడు ఇలా అన్నాడు. వాడెవడో వీడికి తెలియదు, ఇంకే దారిని పోయేవాడు, వీడిని చూసి అలా అన్నాడు. అప్పుడు అనేసి వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ తండ్రి ఏం చేశాడంటే కొంచెం ఆలోచించాడు. వీడు చెప్తుంది కూడా నిజమే, అసలు గుర్రం కొనుక్కున్నదే దాని మీద వెళ్ళడానికి కదా, కాబట్టి ఊరికే దాన్ని నేను నడుస్తూ పిల్లాడిని నడిపించడం ఎందుకు అని చెప్పి కాస్త ఆలోచించి ఆ పిల్లాడిని దాని మీద కూర్చోబెట్టి మళ్ళీ అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకోటి వచ్చాడు. వాడన్నాడు, ఈ పిల్లాడిని చూసి అన్నాడు, ఎరా నీకేమన్నా బుద్ధి ఉందా? మీ నాన్న పెద్దవాడు, ఆయనేమో కష్టపడుతూ నడుస్తున్నాడు, నువ్వేమో గుర్రం మీద ఎక్కి కూర్చుంటావా? ఏమన్నా బుద్ధి ఉందా నీకు? పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం తెలియదా నీకు? ఇదేనా నీ సంస్కారం అని చెప్పి ఆ పిల్లాడిని తిట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ తండ్రి కొంత ఆలోచించాడు. అవును, వీడు చెప్పింది కూడా కొంచెం నిజమే అని చెప్పి పిల్లాడిని దింపాడు. తానెక్కి కూర్చున్నాడు. ఎక్కి మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. ఇంతలో ఇంకెవడో వచ్చాడు. వాడన్నాడు, ఈ తండ్రిని చూసి మళ్ళీ తిట్టాడు. వాడు ఏమన్నాడు అనంటే, ఏమైనా నీకేమన్నా బుద్ధి ఉందా? నువ్వింత పెద్దవాడివి, నీ కొడుకేమో చిన్నవాడు, వాడినేమో ఎండలో నడిపిస్తున్నావు, నువ్వేమో హాయిగా గుర్రం ఎక్కి కూర్చున్నావు, నీకేమన్నా బుద్ధి ఉందా? అసలు పిల్లల్ని ఏ తండ్రి అయినా కష్టపెడతాడా? అసలు ఏ తండ్రి అయినా కూడా తన పిల్లలు బాగుండాలి, తన కష్టం కలిగిన పర్వాలేదు, పిల్లలు బాగుండాలి, పిల్లలు కష్టపడకూడదు అనుకుంటాడే తప్ప నువ్వు హాయిగా గుర్రం మీద ఎక్కి కూర్చొని నీ పిల్లాడిని నడిపిస్తావా? నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు మళ్ళీ ఈయన ఆలోచించాడు. అవును, ఇది వాస్తవం, వీడు చెప్పింది కూడా నిజమే అనుకున్నాడు. కొడుకును కూడా గుర్రం ఎక్కించాడు. ఇద్దరు కలిసి గుర్రం మీద ఎక్కి వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక ఇంకోటి వచ్చాడు. వాడన్నాడు, మళ్ళీ వాడు తిట్టాడు, ఏమయ్యా మీ ఇద్దరికి బుద్ధి ఉందా? అసలు ఇద్దరు గుర్రం మీద ఎక్కి కూర్చుంటే ఆ గుర్రం పరిస్థితి ఏమవ్వాలి? అది పైగా పెద్ద గుర్రము కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది అది. మీరు కనుక దాని మీద ఇంత భారం పెడితే, నువ్వు ఎక్కావు, గుర్రాన్ని ఎక్కించావు, సామాన్ని ఎక్కించావు, ఇంత భారాన్ని గుర్రం మీద వేస్తే దాని నడుము విరుగుతుంది. అసలు నువ్వు ఇంత కష్టపడి కొనుక్కొని అది ఇంటికి వెళ్ళేలోపే దాన్ని నడుము విరగొట్టావు అని అంటే, ఇంత భారం వేసి దాని నడుముని విరగొట్టావు అని అంటే అక్కడికి ఏమవుతుంది? దాన్ని హింసించినట్టయింది, నీ ఇది పోతుంది, నీవు ఇంత కష్టపడి కొన్నది కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఏమిటి ఇలా చేస్తున్నావు? ముందు దాన్ని చూసుకుంటే తర్వాత నీకు ఉపయోగపడుతుంది, దాన్నే నువ్వు సరిగ్గా చూసుకోకపోతే నీకెలా ఉపయోగపడుతుంది అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ వీడు ఆలోచించాడు. అవును, వీడు చెప్పింది కూడా నిజమే, అసలు ముందు గుర్రం చక్కగా ఉంటే నాకు చాలా ఏళ్లకు అది ఉపయోగపడుతుంది, దానికే కనుక ఇబ్బంది అయిందంటే మొదటికే మోసం వస్తుంది, కాబట్టి ముందు నేను గుర్రాన్ని చక్కగా చూసుకోవాలి, గుర్రాన్ని ఇబ్బంది పెట్టకుండా అది కొంచెం ఎదిగేంత వరకు దాన్ని బాగా చూసుకోవాలి అని చెప్పి ఏం చేశాడు? వెంటనే ఆ గుర్రం రెండు కాళ్ళని కట్టి దాన్ని పెద్ద కర్రకి తగిలించి వీడో భుజం మీద కొడుకో భుజం మీద పెట్టుకొని ఇద్దరు దాన్ని మోసుకెళ్ళడం మొదలెట్టారు. కొంత దూరం వెళ్ళారు. మళ్ళీ ఇంకెవడో వచ్చాడు. వాడన్నాడు, మీ ఇద్దరు లాంటి మూర్ఖుల్ని నేను ఎక్కడా చూడలేదు ప్రపంచంలో అన్నాడు. ఎందుకు అనంటే, గుర్రాన్ని మీరు మోసుకెళ్తారేమిటి? మిమ్మల్ని గుర్రం మొయ్యాలి తప్ప మీరు గుర్రాన్ని మోసుకెళ్తున్నారే, మీకు ఏమన్నా బుద్ధి ఉందా? ఏమిటిది? మీ తండ్రి కొడుకులకు అసలు బుద్ధే లేదు, ఇంత మూర్ఖుల్ని ఎక్కడా నేను చూడలేదు అనేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంత విని ఈ తండ్రికి విసుగొచ్చింది. ఇంక ఎంతమందిది వినేది? వాడేదో అంటాడు, వీడేదో అంటే, నేను ఏం చేసినా కూడా ఎవడో కూడా చేయదు అంటున్నాడు, ఏమైనా కానీ పర్వాలేదు, నేను ఇలాగే తీసుకెళ్తా ఊరు వరకు అన్నాడు. నాన్న అలాగే మోసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న కాలువ వచ్చింది. ఆ కాలువ మీద ఒక చిన్న వంతెన ఉంది. అది చెక్కతో కట్టినటువంటి ఒకటి, మనుషులు నడుచుకుంటూ వెళ్ళడానికి కట్టినటువంటి ఒక చిన్న వంతెన. ఆ వంతెన మీద అలాగే గుర్రాన్ని పట్టుకొని వెళ్ళడం మొదలెట్టారు. మధ్యలోకి వెళ్ళంగానే ఈ భారాన్ని తట్టుకోలేక వంతెన కాస్త విరిగిపోయి వీళ్ళిద్దరూ, వీడు, కొడుకు, గుర్రం ముగ్గురు నీళ్ళల్లో పడ్డారు, నదిలో పడ్డారు, ఆ కాలువలో పడ్డారు. తర్వాత కింద పడిన తర్వాత కష్టపడి ఏదో ఈదుకుంటూ ఆ గుర్రాన్ని పైకి చేర్చారు.
ఆ పిల్లాడిని చేర్చాడు, తాను బయటపడ్డాడు. బయటపడి సరే ఇలా కుదరదు అని చెప్పి ఆ గుర్రం కట్లని విప్పాడు. కాళ్ళు కట్టేశాడు కదా, ఆ కట్లని విప్పాడు. విప్పిన వెంటనే ఏమైందంటే ఇంతసేపు ఇన్ని రకాలుగా వీడెక్కి వాడెక్కి వాడి దిగి వీడి దిగి దాన్ని కట్టి తీసుకెళ్ళి ఇదంతా చేసేటప్పటికి ఆ గుర్రానికి ఒక రకంగా పిచ్చెక్కినట్టు అయింది. ఆ గుర్రానికి అది బాగా బెదిరిపోయింది. పైగా ఈ నదిలో పడేసరికి, ఆ నీళ్ళలో పడేసరికి గుర్రం బాగా బెదిరిపోయింది. వీడు ఇట్లా కట్లు విప్పాడో లేదో వెంటనే ఆ గుర్రం అక్కడి నుంచి లేచి పారిపోయింది. వీడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎంత పరిగెత్తినా కూడా దాని వేగం ముందు వీళ్ళ వేగం సరిపోయేది. అది కాస్త ఎక్కడికో పారిపోయింది. వీళ్ళు పట్టుకుందాం అనుకున్నా అది దొరకలేదు. ఆ గుర్రం కాస్త పోయింది, వెళ్ళిపోయింది, ఎక్కడికో పారిపోయింది. అప్పుడు వీడు అనుకున్నాడు, అయ్యో నా గుర్రం పోయిందే. నేను ఆ చివరికి ఒకడు వచ్చి చెప్పాడు, మీ ఇద్దరికి బుద్ధి లేదు, గుర్రాన్ని మోసుకెళ్తున్నారు ఏమిటి అని వాడు అన్నప్పుడు నేనేం చేశాను, ఇంకేమైనా ఎవడేమైనా అనుకోనివ్వండి, నేను ఇలాగే వెళ్ళాలి, ఇలాగే వెళతాను అని అనుకున్నాను. నేను ఇదే పనిని మొట్టమొదటి వాడు నా దగ్గరకు వచ్చి అన్నప్పుడే కానీ నేను చేసి ఉండుంటే, ఇదే ఆలోచన. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉంది, నేను సరిగ్గానే అలాగని ఏదేదో ఆలోచించడం కాదు, తప్పుగా ఆలోచించడం కాదు. నేను సరిగ్గా ఆలోచించాను, ఒక ప్రామాణికమైనటువంటి నిర్ణయం తీసుకొని, సరిగ్గా ఆలోచించి ప్రామాణికంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ గుర్రాన్ని నాతో పాటు తీసుకెళ్తున్నా. మొట్టమొదట నేను నడుచుకుంటూ వెళ్తున్నా, నా కొడుకు నడుస్తూ వస్తున్నాడు, ఆ గుర్రాన్ని నేను కట్టి తీసుకెళ్తూ ఉన్నా. ఇంత చేసుకుంటూ వెళ్తున్నా హాయిగా. అలాగే వెళ్ళిపోతే సరిపోయేది. వాడెవడో ఏదో చెప్పాడని ఏదో చేసి, ఇంకెవడో ఏదో చెప్పాడని ఇంకేదో చేసి, వీడేదో చెప్పాడని ఏదో చేసి, ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్పాడు. వాడు ఎవరో నాకు తెలియదు, వాడేదో మాట్లాడేశాడు, అసలు వెళ్ళిపోయాడు, వాడికి నాకు సంబంధం లేదు, ఏదో అన్నాడు వెళ్ళిపోయాడు. వాళ్ళకి అనిపించిందా ఏదో అనేసి వెళ్ళిపోయారు. చివరికి నష్టపోయింది ఎవరు అని అంటే నేను నష్టపోయాను. ఇంత ఖర్చు పెట్టి గుర్రం కొనుక్కుంటే అది కాస్త పారిపోయింది, నేను నష్టపోయింది అని చివరికి బాధపడ్డాడు. అంటే అక్కడికి ఏమైంది, ఇది ఒక కథ. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే, మనిషి తన యొక్క జీవితంలో శాస్త్రములు ఏం చెబుతున్నాయి, మన పెద్దవాళ్ళు ప్రామాణికులు మన శ్రేయస్సుని కోరి మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తున్నారు, మన హితాన్ని నిజంగా కోరుకునేటటువంటి వాళ్ళు మనకి ఏం ఉపదేశిస్తున్నారు అనేదాన్నంతా చక్కగా తెలుసుకొని ఆలోచించి దాని ప్రకారంగా మనం జీవితాన్ని సాగించాలి. శాస్త్రములు, ఆ శాస్త్రాల్ని తెలిసినటువంటి, శాస్త్రాలను ఎరిగినటువంటి మహాత్ములు మన శ్రేయస్సు కోరి మనకి ఏ మార్గాన్ని అయితే ఉపదేశిస్తూ ఉన్నారో ఆ మార్గంలో మనం నిర్భయంగా వెళ్ళాలి. దీని మీద ఊరికే దారిన పోయే వాళ్ళ లాంటి వాళ్ళు ఎవరెవరు ఏమేమైతే అంటూ ఉంటారో దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని కనుక మనం పట్టించుకొని మనకి మన శ్రేయస్సుని కోరి మన వాళ్ళు ఇంత మంచి విషయాన్ని మనకి చెప్పినా కూడా ఊరికే దారిని పోయేటటువంటి వాళ్ళ మాటలను విని మనం ఇష్టం వచ్చినట్టు కనుక దానికి తగినట్టుగా చేశాము అని అంటే చివరికి నష్టపోవాల్సింది మనము. మనం నష్టపోయిన తర్వాత వాళ్ళెవరు కూడా మన దగ్గరికి రారు, మనల్ని ఉద్ధరించరు. అప్పుడు మనం నష్టపోయినప్పుడు కూడా మనల్ని ఉద్ధరించడానికి ఉండేటటువంటి ఏకైక మార్గం అని అంటే మన వెనకటి వాళ్ళు మనకు ఉపదేశించినటువంటి ధర్మ మార్గం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఆ ప్రామాణికమైనటువంటి మార్గాన్ని అందరూ కూడా చక్కగా అనుసరించి, ఈ ధర్మ మార్గాన్ని అందరూ కూడా అనుసరించి మన యొక్క భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో, మన వాంగ్మయం మనకి ఏదైతే ఉపదేశిస్తోందో, మా సమస్త మానవ కళ్యాణం కోసం దేన్నైతే ఉపదేశిస్తూ ఉందో దాన్ని చక్కగా తెలుసుకొని దీన్ని అనుసరించి అందరూ కూడా కృతార్థులు కావాలి. ఊరికే వాళ్ళు ఏదో చెప్తున్నారు వీళ్ళు అనేటటువంటి విషయాలు మనకు అక్కర్లేదు. మన పూర్వీకులు మనకి మంచి విషయాలను ఉపదేశించారు కాబట్టి దాన్ని మనం చక్కగా అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. నేను చాలామందికి చెప్పేది ఉంది ఏమిటంటే, నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, మేము చదువుకోవడానికో అథవా ఉద్యోగానికో విదేశాలకు వెళ్తున్నాము అని చెప్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఒకే మాట చెప్తూ ఉంటాను, మీరు వెళ్ళండి చక్కగా, తప్పకుండా సంతోషం. ఇలాంటి వాళ్ళు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ చక్కగా మంచి పనులు చేసి, మంచిగా చదువుకొని మంచి పనులు చేసి, ఓ ఫలానా వ్యక్తి అక్కడి నుంచి వచ్చాడు, వాడు ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప సాధన చేశాడు అని అక్కడ వాళ్ళు చెబితే నీ గురించి అది చాలా సంతోషం, మన దేశానికి ఎంతో గర్వకారణం, తప్పకుండా వెళ్ళి చాలా సంతోషం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన యొక్క సంస్కృతిని నువ్వు మర్చిపోకూడదు. మన సంస్కృతిని, మన ఆచారాలని నువ్వు మర్చిపోకుండా ఉండాలి. అంటే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాక కూడా మన సంస్కృతి, మన ఆచారాన్ని కనుక పాటిస్తూ ఉంటే వీళ్ళంతా ఏమనుకుంటారో, నేను ఇక్కడికి వచ్చాక కూడా ఇదంతా చేస్తూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను వాళ్ళకి చెప్పే మాట ఏమిటంటే, అనుకుంటారు, ఎంతసేపు అనుకుంటారు, ఎన్నాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి దీని గురించి తెలియదు కాబట్టి కొత్తగా మనిషి
వాళ్ళనే కాదు, మనం కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆచరణ వాళ్ళు చేసినప్పుడు మనం కూడా ఒక క్షణం వాళ్ళని ఆశ్చర్యంగానే చూస్తాం. ఇదేమిటి ఇలా చేస్తున్నారు, ఏమిటి వీళ్ళు మనము అనుకుంటాం. ఇది మనిషి స్వభావం. కొత్తగా ఏది కనబడినా కూడా ఇదేమిటి ఇలా ఉంది అని దాన్ని ఆశ్చర్యంగా చూడడం అనేది మనిషి స్వభావం. వాళ్ళు మాత్రం కాదు, ఎవరైనా అలాగే చేస్తారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నీ సంస్కృతిని నువ్వు ఆచరిస్తున్నప్పుడు దీని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక క్షణం అలా చూస్తారు. ఏమిటి ఇది ఇలా చేస్తున్నాడు ఏమిటి అని ఒక క్షణం అలా చూస్తారు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. తర్వాత 4వ రోజు 5వ రోజు కూడా దీన్ని చూస్తూ ఉండడమే వాళ్ళ పని కాదు. ఇదే చూస్తుంటే వాళ్ళకి ఇంకే పనే లేదా అసలు. దీన్ని చూస్తారు, కొన్నాళ్ళు చూస్తారు. తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు, ఓ ఇది వాడి యొక్క ఆచరణ, వాళ్ళ సంప్రదాయం, కాబట్టి ఇతని ఆచరణ చేస్తున్నాడు అని వాళ్ళే తెలుసుకుంటారు. 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 4వ రోజు వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసు అన్న తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు దాని గురించి అడగరు నిన్ను. పైగా నీ మీద గౌరవాన్ని ఇంకా పెంచుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వీడు ఇన్ని సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చాక కూడా వాడి సంస్కృతిని వాడు మర్చిపోకుండా చక్కగా ఆచరిస్తున్నాడు అని అంటే వీడికి ఆ స్వధర్మం యొక్క నిష్ఠ ఎంత ఉంది, ఎంత స్వధర్మ నిష్ఠ కలిగినటువంటి వీడు అని చెప్పి నీ మీద ఇంకా వాళ్ళ గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఇంత దూరం వచ్చాక కూడా తన యొక్క ఆ సంప్రదాయాన్ని మర్చిపోకుండా చక్కగా దాన్ని ఆచరిస్తున్నాడు అని అంటే ఇటువంటి మనిషికి మనం ఏదైనా అప్పగిస్తే తప్పకుండా దాన్ని నిజాయితీగా చేస్తాడు అనే నమ్మకం వాళ్ళకి నీ మీద కలుగుతుంది. ఇంకా గౌరవం పెరుగుతుందే తప్ప ఎప్పుడు కూడా నీ మీద గౌరవం వాళ్ళకి తగ్గదు అని నేను అందరికీ చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ మార్గం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ మహాగణపతి చతుర్థి, ఈ వినాయక చతుర్థి మహోత్సవం అనేటటువంటిది సమస్త ఆస్తికులకి, సమస్త సజ్జనులకి సకల విధమైనటువంటి శ్రేయస్సుని కలిగించుగాక. ఈ సందర్భంలో ఆ వరసిద్ధి వినాయక స్వామి సమస్త ఆస్తికులకు, సమస్త సజ్జనులకు సకల విధమైనటువంటి శ్రేయస్సుల్ని కలిగించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల మరియు మా గురువర్యుల అనుగ్రహంతో ఈ సందర్భంలో అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ అతివృష్టి మొదలైనటువంటి ఆ బాధలన్నీ కూడా పరిహారమయ్యి దీని ద్వారా పీడితులైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమస్త కష్టములు సరయ్యి ఆ కష్టములన్నీ కూడా పోయి అన్ని విధాలుగా సరువుగాక అనేటటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ సమస్త ఆస్తికులకు మరొక మారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం.